ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 8వ తేదీన ఆదివారం రోజున వీరికి మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల తర్వాత వీరికి జరగబోయేది ఇదే. కనుక ఈ తులా రాశి వారికి మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల తర్వాత వీరికి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులా రాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ తులా రాశి వారు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఈ రాశి వారిని టార్గెట్ చేస్తూ ఉంటారు. వీరి ఎదుగుదలని ఆపాలి అని ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అంటే వీరు పని చేసే స్థలంలో కావచ్చు, వ్యాపారం చేసే ప్లేస్లో కావచ్చు, ఇలా వీరితో మంచిగా ఉండేటువంటి వ్యక్తులు వీరిని నమ్మించి మోసం చెయ్యాలి అనుకోవచ్చు. కనుక ఈ రాశి వారు కొద్దిగా అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ తులా రాశి వారు గంభీరమైనటువంటి వాయిస్ని అయితే కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఆపదలో ఉంటే వారు చూసి వెళ్ళలేరు. అక్కడ వారికున్న సహాయం, అంటే వారికున్న తోచిన సహాయం, వారికున్న తెలిసిన సహాయం అయితే ఖచ్చితంగా చేసి తీరుతారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ రాశివారు గంభీరమైనటువంటి వాయిస్ని అయితే కలిగి ఉంటారు. కానీ వీరు కోపిష్టి వారు కాదు. కొన్నిసార్లు వీరి ఆలోచన విధానం అనేది చాలా అయితే ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మాత్రం వీరి ఆలోచన విధానం అనేది కొన్నిసార్లు డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే మంచిగా ఆలోచిస్తారు, ఒక్కొక్కసారి డిఫరెంట్గా అయితే ఆలోచిస్తారు. అలాగే రాశివారు చాలా తెలివితేటలను కూడా కలిగి ఉంటారు. వీరి తెలివితేటలు పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అంత తెలివిగా అయితే వీరు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వీరికి మంచి వ్యక్తులు అనే గుర్తింపు కూడా ఉంది. ఎందుకంటే వీరికి సమాజంలో మంచి పేరు, గుర్తింపు అనేది వీరికైతే చాలా ఉంది. అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా యాక్టివ్‌గా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కూడా ఉంటారు. ఇక ఈ వ్యక్తులు ఆరోగ్యం అయితే వీరికి చాలా బాగుంటుంది. అలా అని వీరు అందరూ అనుకున్నట్లుగా కోపిష్టి వ్యక్తులైతే కాదు అని చెప్పుకోవచ్చు. వీరికి కోపం వీరికైతే ఉంటుంది, కానీ మరి అంత ఎక్కువ అయితే ఉండదు. నార్మల్‌గానే ఉంటుంది. కొన్ని సందర్భాలలో వీరికి కోపం వచ్చినప్పుడు వీరిని కంట్రోల్ చేయడం ఎవ్వరి తరం కూడా కాదని చెప్పుకోవచ్చు. పనులన్నీ కూడా చౌకచక్యంగా పూర్తి చేస్తూ ఉంటారు. పనిలో ఏమాత్రం మంచి నేర్పరితనం అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అయితే శత్రువులను అధిగమించుకోవాలి. తప్పకుండా మీరు గమనిస్తూ ఉండాలి. మీ యొక్క శత్రుత్వాన్ని, అంటే మీరు ఎవరైతే మీ పైన కుళ్ళు, కుతంత్రాలు ఓర్చుకోలేకపోతూ ఉంటారో అలాంటి శత్రువులను చూపిస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులను గమనిస్తూ మీరు ఉండాలి. అలానే మీరు చేసేటువంటి కొన్ని పనులకు ఎవరికి చెప్పకూడదు. అంటే చాలామంది ఎవరైనా అన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు, కానీ అలా చెయ్యకూడదు. ఎందుకంటే మన ముందు బాగానే మాట్లాడతారు, కానీ మన వెనకాల గొయ్యి తవ్వుతూ ఉంటారు. కాబట్టి మనం ఏ పని చేయాలన్నా, మొదలు పెట్టాలన్నా కూడా ముందు ఎవరికి కూడా చెప్పకూడదు. ఆ పని పూర్తయ్యే వరకు కూడా ఎవరికి కూడా ఇలాంటివి మేము చేస్తున్నామా అని చెప్పినట్లయితే మీ పనులలో ఆటంకాలు కలిగించడానికైతే వారైతే మీ శత్రువులైతే ప్రయత్నం అయితే చేస్తారు. దానివల్ల మీరు మీ యొక్క
అనే పనులైతే మీకు ఆటంకాలు కలిగేలా వారు ప్రయత్నించడం వల్ల మీకైతే అది మీరు చేయడం అనేది విఫలం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ శత్రువులెవరో, మిత్రులెవరో మీరు ముందుగా గుర్తించాలి. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే చాలా దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. అందుకే వీరికి ఏ కష్టం వచ్చినా అది అధిగమించుకోవడానికైతే వీరికి ధైర్యం అయితే ముందుకైతే సాగుతూ ఉంటారు. అంటే ధైర్య సాహసాలతో ముందుకైతే వెళ్తారు. ఎందుకంటే వీరి గొప్ప మనసు, అంటే వీరు ఎవరైనా దాన ధర్మాలు చేయటంలో అయితే వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు. ఇలాంటి మంచి చేయటం వల్ల వీరికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం వల్ల వీరికి ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఎంతో ఓపికతో, ఓర్పుతో అయితే వారి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేది వీరు తెలివితేటగా ఉపయోగించుకొని ఆ యొక్క సమస్యను అనేది పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారు బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక వీరి మంచి నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు. ఇక పెద్దల పట్ల గౌరవం కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఎవరికైనా గౌరవంగా, మర్యాదగా అయితే వీరు నడుచుకుంటారు. కాబట్టి వీరు తులారాశి వ్యక్తులు అంటే చాలా అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇక మీ జీవితంలో ఒక టర్న్ ఓవర్ చేసేటువంటి కొన్ని పాయింట్స్ అనేవి ఖచ్చితంగా మీరు ఈ రోజున అయితే మీకు ఎదురయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా మీకు ఈ రోజున అంటే జూన్ 8వ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం 3:15 తర్వాత వీరికి ఉద్యోగం చేస్తున్న అయితే అందులో ప్రమోషన్ వచ్చే అవకాశం అయితే ఈ సమయంలో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల అయితే రావచ్చు, లేదా ఒక వ్యక్తి వల్ల అయితే రావచ్చు. అదేవిధంగా ఈ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ సమయంలో అయితే వస్తుంది. లావాదేవీలు ముగుస్తాయి. అంటే మీకు సంచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా పర్లేదు అని చెప్పుకోవచ్చు. ఉల్లాసంగా అయితే ఈరోజు గడిచిపోతుంది. ఈ రోజంతా బాధ్యతలు అప్పగించడంలో, అంటే మీ యొక్క బాధ్యతలను ఇతరులను అప్పగించవద్దు అని నిర్ణయించుకుంటారు. ఒక సమాచారం ఆలోచిస్తూ అయితే ఉంటారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే స్నేహితులతో సంప్రదించి, అంటే సంప్రదింపులు కూడా జరుగుతూ ఉంటాయి. మీ యొక్క పాత స్నేహితులు కావచ్చు, లేదా పాత అంటే మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు, వారితో కొన్ని అంటే సంప్రదించే అవకాశాలైతే ఈ రాశి వారికి అయితే ఈ రోజున కనిపిస్తున్నాయి. వారిని సంప్రదించే అవకాశాలైతే ఈ సమయంలో ఉంటుంది. ఇక వారి వల్ల మీకు ఇతరుల పట్ల ఉన్నటువంటి నమ్మకం మీ వరకు వచ్చేసరికి అది కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇతరులను మీరు నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు కొన్నిసార్లు నమ్మకపోవచ్చు, కానీ మీకు హార్డ్ వర్క్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఎక్కువగా హార్డ్ వర్క్ చేయడంతో పాటు మీ యొక్క కష్టాన్ని నమ్ముకొని అయితే మీరు ముందుకైతే సాగిపోతూ ఉంటారు. కానీ మీరు ఒక్కసారి ఏదైనా అనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేసేంత వరకు కూడా నిద్రపోరు అని మనం చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో మీకు ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి, మీ గమ్యానికి చేరుకోవడానికి మీరు అనేక రకాల సమస్యలను పడుతైతే వచ్చారు. అయితే మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఈ రోజున మీకైతే దక్కబోతుందని చెప్పుకోవచ్చు. మంచి గుర్తింపుతో అయితే మీరు పొందుకుంటారు. అంటే మీ విజయాలనైతే మీరు ఈ సమయంలో అయితే ఖచ్చితంగా సాధిస్తారు. ఇక మీకు మంచి శుభవార్తలు అయితే వస్తాయి. ఇక ఈ సమయంలో మీకు ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా మీరు కొంతమంది వ్యక్తులకి దూరంగా ఉండడంతో పాటు కొంత జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే మీ ఎదుగుదలను చూస్తూ ఓర్వలేని వారు కూడా ఉంటారు. మీ జీవితంలో టర్న్ ఓవర్ పాయింట్ అనేది కూడా ఎవ్వరికీ కూడా చెప్పుకోవద్దు. కొన్నిసార్లు మన గ్రహాలు అనుకూలించినప్పుడు ఒక్కసారి ధనవంతులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అంటే ఒక క్షణం కూడా సరిపోతుంది. అంటే ఏ విధంగా మన జీవితంలో ఎలా టర్న్ ఓవర్ అవుతుందో మనం ఊహించలేము. అలా మన జీవితంలో ఒక చిన్న పాయింట్ అయితే సరిపోతుంది. ఇక మనం కోటీశ్వరులు కావడం అయితే ఖాయం. ఒక చిన్న ఫోన్ కాల్‌లో లేదా ధనవంతులు కావచ్చు, లేదా ఒక చిన్న బిజినెస్‌తో ధనవంతులు కావచ్చు. ఇలా జీవితంలో అనేది ఎప్పుడు ఎలా మారుతుందో కూడా ఎవరి చేతిలో కూడా ఉండదు.